గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు ఈనాడులో టాప్ ఐటంగా సరస్వతి పవర్లో వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు, జగన్ భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు, ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు, పిటిషన్ విచారణార్హం కాదు, విజయమ్మ కౌంటర్. మరోవైపు ఓటెత్తిన పట్టభద్రులు అంటూ రికార్డు స్థాయిలో 65.57% పోలింగ్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 92.40% పోలింగ్. రైట్ సైడ్ చూసినట్లయితే అవును రాజా చెప్పుడు మాటలు విన్నా, తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేశా, పశ్చాత్తాప పడుతున్నా, ఎస్పీ ఎదుట అంగీకరించిన పోసాని, విచారణకు సహకరించకుండా తొలుత మొండితనం, 9 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బూతులు నీతులు అంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. అంటే సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి తూట్లు, అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు అంటూ, అధికారం ఉన్నప్పుడు బూతులు, ఇప్పుడు నీతులు చెప్తున్నారు అన్న విధంగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. గత హయాంలో అంటే జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం కొనసాగింది అనేది ఈ కథన ఉద్దేశం. ఇక లెఫ్ట్లో కనుక చూసినట్లయితే ఇవాళ ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తనే 3.24 లక్షల కోట్లతో నేడే రాష్ట్ర బడ్జెట్, సూపర్ 6 ఇతర హామీలకు ప్రాధాన్యం, కూటమి వచ్చాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. అసెంబ్లీలో పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అచ్చెన్నాయుడు, పుస్తకాలకు స్వస్తి, అంతా ట్యాబ్లతోనే. పోటెత్తిన టీచర్లు అంటూ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 92.4% ఓటింగ్ నమోదైంది అంటూ వార్తనిచ్చారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69.57% పోలింగ్ నమోదైంది అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత అంటూ ప్రస్తుతం ఉన్న 41% వాటాను 40%కి తగ్గించే యోచన, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన, 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం. ఆచరణలోకి వస్తే కేంద్రానికి ఏటా 35,000 కోట్లు మిగులు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ బ్యానర్ ఐటంగా కూటమి సర్కార్ వికటాట్టహాసం అంటూ 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా, పోసానిని ఉగ్రవాదిలా 9 గంటల పాటు ఎస్పీ విచారిస్తారా, భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికి అని హూంకరింపు, పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనమంటూ వార్తనిచ్చారు. ధైర్యంగా ఉండండి, మేమంతా తోడుగా ఉన్నాం, పోసామని సతీమణికి ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది రెడ్ బుక్ కుట్రే, బూతులు తిడుతూ నీతులు, వైఎస్ జగన్ సహా ఎవరిని వదలకుండా పచ్చ పరివారం బండబూతులు అంటూ రాశారు కథనాన్ని. దౌర్జన్యాలు, దొంగ ఓట్లు అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల నేతల అక్రమాలు, పోలింగ్ బూత్లోనే ఓటర్లకు డబ్బుల పంపిణీ. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ, ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ని ప్రారంభించిన సీఎం. స్థానికేతర కోట ఇక తెలంగాణ వాసులకే, ఏపీ విద్యార్థులు పోటీ పడ్డానికి అవకాశం లేదు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు. ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు, జీవో 15 జారీ. ఆంధ్రజ్యోతి. ఇక్కడ తెలంగాణ పరుగు ఆగదు, రాష్ట్రం క్రేజ్ పెట్టుబడులతో తెలిసొచ్చింది, అనుమానించిన వాళ్లే అభినందిస్తున్నారు, రాష్ట్రాభివృద్ధిని ప్రపంచమే అంగీకరించింది, హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఆడిట్ పెట్టండి, ఎంత ఖర్చైనా భరిస్తాం, సొరంగం నుంచి బయటకెళ్లే ద్వారం ఏర్పాటు చేయండి, అధికారులకు ఉత్తమ్ సూచన, 14 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు, అరవింద్ కుమార్ ప్రతిపాదన, బురద తొలగింపు షురు,
లోకో ట్రైన్ కంటైనర్స్తో సొరంగం నుంచి బయటకు, ప్లాస్మా గ్యాస్ కట్టర్ సాయంతో ఐరన్ వ్యర్థాలు, టీబీఎం కట్టింగ్, టన్నెల్ మధ్యలో ద్వారం. ఈ ఎస్ఎల్బీసీ సొరంగంకు సంబంధించి సహాయ చర్యలకు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ ఒత్తిడి, సర్కార్ తడబడి అంటూ 6 రోజులకు మొదలైన ఆపరేషన్. బీఆర్ఎస్ నేతల పర్యటనతో తగిలిన సెగ, కాలయాపన వదిలి కదిలిన ప్రభుత్వం. ఎట్టకేలకు సహాయక చర్యలు వేగవంతం, రెస్క్యూ బృందాలకే పూర్తి నిర్ణయాధికారం. ప్రమాదంపై పరిహాసమా, కార్మికుల్ని కాపాడకుండా సీఎం మంత్రులు టూర్లలో బిజీ. మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు. రెస్క్యూపై ఒక నిర్ణయం తీసుకోవడానికి 6 రోజుల అంటూ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టేజ్